కంత్రి కొడుకులు, ఖతర్నాక్ కూతుర్లు, తలతిక్క మనవళ్ళు, మనవరాళ్ళు పెరిగిపోతున్న ఈ రోజులల్లా తాతలు అవ్వలకి తెలివితేటలు పెంచుకోవాల్సిన అవసరం బాగా పెరుగుతుంది. అట్లా తెలివితేటల్ని పెంచుకున్న అవ్వ ఏం చేస్తుందో ఒకసారి చూసేయండి. ఈ ఏజ్లో కూడా కాయ కష్టం చేసుకోవాలా అని చిరాకే వచ్చిందో, నేను ఎంత ఎండల నోరంత వేసుకొని వర్రి నా కూడా నా దగ్గరకు ఎవరు వస్తలేరు, సూపర్ మార్కెట్లకే పోతున్నారు అని చెప్పి కోపమే వచ్చిందో తెలియదు. కానీ ఒక సందు మలుపుల్ని మొత్తం బండిని బోల్తా కొట్టిచ్చేసి అయ్యో అయ్యో అబ్బో అబ్బో అనుకుంటా నెత్తి కొట్టుకుంటా ఏడ్చుకుంటా వస్తుంది. ఇంకేమున్నది, పాపము ముసలవ్వ కూర్చొని ఏడుస్తుంది అట్లా అని చెప్పేసి చూసిన వాళ్ళందరూ వచ్చేసి బండిని లేవట్టి కింద పడ్డ కూరగాయలన్నీ ఏరి అందులో పాడైపోయినవి తీసేసి మంచివన్నీ బండి మీద పెట్టేసి పాపము ముసలామెకి ఎంత నష్టం వచ్చింది అని చెప్పేసి 50 రూపాయలు 100 రూపాయలు అట్లా కొందరు ఇచ్చేసి పోయిర్రు. కష్టపడు కన్నా కథలు పడితేనే చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది అనే జీవిత సత్యాన్ని కొంచెం లేట్గా తెలుసుకుంది ఈ అవ్వ. ఈ అవ్వ పరిస్థితి ఇట్లుంటే ఇంకో అవ్వ పరిస్థితి చూడండి. పాపం ఆమె బాధ మాత్రం ఆ భగవంతునికి తప్పితే ఇంకెవరికి అర్థం కాదు. కానీ లోకల్ ఎంపీకి ఆమె బాధని చెప్పుకుంటుంది. చూడండి. విన్నర్ కదా, సీరియల్ చూస్తుంటారంట మధ్యలో యాడ్స్ వస్తారంట, బాగా చిరాకు వస్తుందంట, ఫ్రస్ట్రేషన్ వస్తుందంట, బీపీ పెరిగిపోతుందట. కాబట్టి ఆ సీరియల్ మధ్యలో యాడ్స్ రాకుండా చూసుకోమని చెప్పేసి విన్నవించుకుంటుంది అక్కడి ఎంపీ నగర పర్యటనకు వచ్చినప్పుడు. ఇది జరిగింది పూణేలో. ఈ అవ్వలేమో మంచిగా సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు, ఆ మనవాళ్ళు మనవరాళ్ళేమో బయట పోయి వెబ్ సిరీస్లలో చూసిన కథలన్నీ పడుతుంటారు. సుతిలేని సంసారంలో గతిలేని బతుకులు అంటే గివే. ఆ ఎంపీకి కూడా మస్తు ఖుషి కావచ్చు. నీళ్ళు అడుగుతలేరు, రోడ్లు అడుగుతలేరు, పథకాలు అడుగుతలేరు, కరెంట్లు అడుగుతలేరు, అసలు ఏమీ అడుగుతలేరు. ఇటువంటి పిచ్చి పిచ్చి అన్నీ అడుగుతున్నారు. ఇలాంటి ప్రజలే కదా మన లీడర్లకు కావాల్సింది కూడా.